టాప్ 1 న్యూస్ చూద్దాం. మట్టి పనికైనా ఇంటోడు కావాలంటారు. రాష్ట్ర పండగ విషయంలో గుంపు మేస్త్రి వ్యవహారం ఇలాగే ఉంది. రేవంత్ నెత్తి కాదు కత్తి కాదు. తెలంగాణ ఉద్యమంలో రైఫిల్ ఎక్కుపెట్టిన చరిత్ర మనోడిది. ఓ డెడికేషన్ లేదు, ఓ కమిట్మెంట్ లేదు, ఒక చిత్తశుద్ధి లేదు. ఉన్నదంతా చిత్తశుద్ధి మాటల కవ్వింపు లేదు. అయితే ఉద్యమంలో పాల్గొన్న లెక్క వేరు, మీద ఆర్భాటం చేసిన లెక్క వేరు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ లెక్క ఇలాగే ఉంది. తెలంగాణ ఆవిర్భావం అంటే అది రాష్ట్ర ప్రజలకు పెద్ద పండుగ. అంతటి పండుగలో ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి మధ్యలో కాడి వదిలేశాడు. ప్రసంగాన్ని మధ్యలోనే కూడా మమ అనిపించాడు. 5 పేజీల ప్రసంగం ఉండగానే ఎండల పేరు చెప్పి ప్రసంగాన్ని ముగించాడు. అయితే ఎండ చాలా తీవ్రంగా ఉందంటూ కూడా తప్పించుకున్న రేవంత్ వ్యవహారంపై తెలంగాణ సమాజం బగ్గుమంటోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ ద్వారా తెలుసుకుందాం. రైట్ సూరజ్, ఇప్పుడు కేసీఆర్ పాలనలో అయితే 10 years గా అద్భుతంగా జరిగాయి. ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మేమే అని కూడా చెప్పేది కాంగ్రెస్. మరి ఫార్మేషన్ డేని ఎందుకు లైట్ తీసుకుంది? 2014 సంజన 2014 జూన్ 2వ తేదీని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం బిల్లు రూపొందించి ఏర్పడిన తర్వాత అపాయింటెడ్ డేగా అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసింది. ఆనాడు మొదలు అంటే 2014 జూన్ 2వ తేదీ ఆవిర్భావ దినోత్సవాలు జరపడం మొదలు దశాబ్ది ఉత్సవాలకు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరిపిన సంగతి తెలిసింది. ఎక్కడ కూడా విసుగుకు, అలసటకు, భయాలకు తావు లేకుండా ప్రతి సందర్భంలో కూడా ప్రజల కోసం ఏదో ఒక పథకాన్ని ప్రకటిస్తూ, ప్రజల కోసం ఏదో ఒక అంకిత భావాన్ని సమర్పిస్తూ చూపిస్తూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు జరిగిన విషయం మనకు గుర్తే. ఈ నేపథ్యంలోనే ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కొంత వివాదాన్ని సంతరించుకుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ దినోత్సవం అంటే రాష్ట్ర ప్రజలకు ఒక పండుగ. ఈ రోజు పండుగ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉంటుంది. అలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యలోనే కాడి వదిలేశాడన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర చరిత్రను గొప్పగా చెప్పుకునే అవకాశాన్ని ఇవాళ ముఖ్యమంత్రి మిస్ అయ్యారు అని చెప్పేసి కూడా ఒక విమర్శ అయితే వినిపిస్తుంది. 5 పేజీల ప్రసంగం మిగిలి ఉండగానే ఎండలు బాగా ఉన్నాయని చెప్పి స్పీచ్ ను క్లోజ్ చేయడం వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఎండ చాలా తీవ్రంగా ఉందంటూ తప్పించుకోవడం ప్రస్తుతం అయితే విమర్శలకు తావిస్తుంది. దీంతో ముఖ్యమంత్రికి ఒక డెడికేషన్ లోపించిందన్న అపవాదం మూట కట్టుకున్నట్టయిందని చెప్పాల్సి ఉంటుంది. అసలు స్పీచ్ మధ్యలో ఎందుకు వదిలేశారు? ఉదయం పూటనే కావడం వల్ల ఎండవేడి ఇంకా తీవ్ర స్థాయికి కూడా చేరే అవకాశం ఉండదు. మరి ఈ నేపథ్యంలో ఆయన స్పీచ్ ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? ప్రజలు ఆయన ప్రసంగం పైన పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. ఎండ ఉందనే సాకుతో ఆ స్పీచ్ ను వదిలేయడం పట్ల ప్రజల్లో కూడా ఒక నిరాశ నిస్పృహ రాజ్యమవుతుందని చెప్పాల్సి ఉంటుంది. నిరాశ నిస్పృహలకు వాళ్ళు లోనయ్యారని చెప్పేసి కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు జూన్ 2 ఫీలింగ్ లేకుండా ఇవాళ రోజు గడిచిపోయిందనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఆవిర్భావ ఉత్సవాల్లో సాగలేదనే వాదన కూడా బలంగానే వినిపిస్తున్నాయి. 68, 69 సంవత్సరాల వయసులో సైతం ఆనాడు కేసీఆర్ ఎండను కూడా లెక్క చేయకుండా ఉద్యమాన్ని నడిపిన తీరు కావచ్చు, ఆ తర్వాత రాష్ట్రాన్ని సాధించిన వైరం కావచ్చు, ఆవిర్భావ దినోత్సవాలను జరిపిన తీరు కావచ్చు, ప్రతి సందర్భంలో కూడా కేసీఆర్ ఓపిక గా వ్యవహరించిన వైనం ఇవాళ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రతి సందర్భంలో కూడా అంటే అది ఉద్యమ సందర్భం కావచ్చు, లేదా ఆవిర్భావ దినోత్సవాల సందర్భం కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఎప్పుడు కూడా ఇట్లా ఓపిక స్పీచ్ ఇచ్చిన దాఖలాలే కానీ ఎండల పేరు చెప్పి తప్పించుకున్న దాఖలాలు లేవని చెప్పేసి కూడా తెలంగాణ వాదులు అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవాళ 58 ఏళ్లకే ఎండ పేరుతో రేవంత్ రెడ్డి తప్పించుకున్నారన్న విమర్శలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. జనం సైతం ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం ఎండా వానాలను లెక్క చేయకుండా చేసిన వైనాన్ని కూడా తెలంగాణ వాదులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ పట్ల సీఎం కు ఏమాత్రం శ్రద్ధ ఉన్నా ఇవాళ ఈ పరిస్థితి తలెత్తేది కాదన్న అభిప్రాయం అయితే తెలంగాణ వాదులు కనిపిస్తుంది. ఇక మరోవైపు మొన్న అమీర్పేటలో జరిగిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా తెలంగాణ వాదులు పూర్తి చేసుకుంటున్నారు. అక్కడ గంట సేపు అమీర్పేట చౌరస్తాలో నిలబడి రేవంత్ రెడ్డి ప్రసంగించిన విషయాన్ని కూడా వాళ్ళ సందర్భంగా వేలకు చూపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పెరేడ్ గ్రౌండ్ లో అధికారిక ప్రసంగం పూర్తిగా ఇవ్వకుండా ఎండ పేరు చెప్పి తప్పించుకోవడం ఎంతవరకు సమంజసం అనే వాదన కూడా వాళ్ళు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్టీఆర్ మీద ఉన్న ప్రేమ తెలంగాణ మీద లేకపోయానే ఒక
ఆవేదనను తెలంగాణ మేధావులు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దగ్గర కూడా ఆటంకాలు ఎదురైన పరిస్థితి ఇవాళ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. వాళ్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం కూడా ఇవాళ చూసిన పరిస్థితి కనిపించింది. అంటే తెలంగాణ అమరవీరులకు కానీ ఇతరులకు కానీ దక్కని గౌరవం ఎన్టీఆర్ దక్కిందనే వాదనను తెలంగాణ వాదులు వినిపిస్తున్నారు. తెలుగు యూనివర్సిటీలో సురవరం ప్రతాప్ రెడ్డి ఉదంతాన్ని అందుకు ఉదాహరణగా చెప్తున్నారు. ఎందుకంటే సురవరం ప్రతాప్ రెడ్డి విగ్రహావిష్కరణ కోసం రావాల్సిందిగా తెలుగు యూనివర్సిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన విషయం తెలిసింది. అక్కడికి పోకుండా అమీర్పేటలో ఎన్టీఆర్ ఆవిష్కరణకు వెళ్లిన వైనం కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇదేనా కాంగ్రెస్ తేవాలనుకుంటున్న మార్పు అని చెప్పేసి ఇవాళ తెలంగాణ వాదులంతా విస్మయాన్ని వ్యక్తం చేస్తూ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంజన. ఓకే, ఆల్ రైట్ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రాష్ట్ర రాజధానిలోనే కాదు, ఇటు దేశ రాజధానిలో కూడా అంతే. తెలంగాణ భవన్ లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవానికి డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క ఎంపీ గానీ, ఏఐసీసీ నాయకులు గానీ, ఢిల్లీలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే సలహాదారులు గానీ హాజరు కాకపోవడం ఇటు రాజకీయ వర్గాల్లో అయితే చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని పదే పదే చెప్పే నాయకత్వం రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఇటు ప్రాతినిధ్యం వహించకపోవడంపై తెలంగాణ వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ కాంగ్రెస్ నుంచి కనీస హాజరు కూడా లేకపోవడం అనేది ఇటు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు దూరంగా ఉండటం ఇటు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అండ్ విల్ గో బ్యాక్ టు మా ప్రతినిధి ప్రదీప్ ద్వారా తెలుసుకుందాం. రైట్ ప్రదీప్, ఇటు గాంధీ భవన్ లో అంటే నామకే వాస్తేగా అయితే ఫార్మేషన్ డే అయితే జరిపారు. ఈవెన్ తెలంగాణకి సంబంధం లేని నాయకులు కూడా నివాళులు అర్పించి మమ అనిపించారు. వై దిస్ ఓవర్ యాక్షన్? చెప్పండి, వాట్స్ అప్డేట్? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగినటువంటి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొత్త చర్చకు దారి తీసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ జెండా ఆవిష్కరణతో పాటు మహనీయులను తలుచుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, చిత్రపటం కావచ్చు, లేదా ఆనాటి తెలంగాణ ఉద్యమంలో సిద్ధాంతకర్తగా వ్యవహరించినటువంటి జయశంకర్ సార్ కావచ్చు, లేదా ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్తున్నటువంటి నేపథ్యంలో అంబేద్కర్ సంబంధించిన చిత్రపటం కావచ్చు అయితే నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఏదైతే ఆనాడు తెలంగాణ సంబంధించి తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంలో బలవంతంగా కలిపినటువంటి ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో పాటు భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసేందుకు ఆ రోజు చేసినటువంటి ప్రయత్నంలో ముందున్నటువంటి వల్లభాయ్ పటేల్ చిత్రపటం, అదేవిధంగా గాంధీ చిత్రపటాలకు నివాళులు అర్పించిన తీరుకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తా ఉంది. తెలంగాణ వాదులు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు తెలంగాణ రాష్ట్రం అన్న తెలంగాణ ఉద్యమం పట్ల ఏమాత్రం సోయిందో స్పష్టంగా బయటపడుతుంది అనేది జరుగుతున్నటువంటి చర్చ. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఎంపీలు మరికొంతమంది కాంగ్రెస్ నేతలు యాక్టివ్ గా పాల్గొన్నప్పటికీ చాలా మంది నేతలు తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ నేతలు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి, తెలంగాణ పట్ల అవగాహన కానీ వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితి. ఆనాటి పోరాటం వల్ల కాంగ్రెస్ అనివార్యంగా తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది. కానీ మేమే తెలంగాణ తెచ్చాము, తెలంగాణ ఇచ్చామని చెప్పేటువంటి నేతలకు ఈరోజు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సంబంధించి ఎవరి చిత్రపటాలకు పూలమాల వేయాలి, ఎవరికి ఆ మహనీయులను ఏ మహనీయులను తలుచుకోవాలన్నటువంటి కనీస సోయి లేదన్నటువంటి విమర్శలు అయితే తెలంగాణ వాదు నుంచి వ్యక్తమవుతుంది. మరోవైపు ఢిల్లీ కేంద్రంగా జరగాల్సినటువంటి ఆవిర్భావ వేడుకలకు ఏదైతే ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారు, అదేవిధంగా ఎంపీలు ఉన్నారు, ఎంపీల ఫోరం కన్వీనర్ ఉన్నారు, అదే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాల్గొనాల్సినటువంటి వ్యక్తులు కూడా ఎవరు పాల్గొనకపోవడం పట్ల కూడా విమర్శలకు తావిస్తాను. కాంగ్రెస్ నేతలు అధికారికంగా అయితే జరగాల్సిన వేడుకల్లో పాల్గొన్నారు తప్ప పార్టీ కార్యాలయాల్లో గతంలో ఏదైతే అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో కూడా సంబరాలు జరిపేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. కానీ ఈ రోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ రకమైనటువంటి యాక్టివిటీ ఏది చేయలేదు. కేవలం మమ అనిపించే విధంగానే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించారన్నటువంటి చర్చలు ముఖ్యంగా గాంధీ భవన్ లో ఏదైతే గాంధీ అదేవిధంగా
నెహ్రూతో పాటు వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాల వేయడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు అయితే వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఓకే, ఆల్ రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.